ఏపీ డిప్యూటీ సీఎంను కాంగ్రెస్ టార్గెట్ చేసింది. పవన్ పై మాటల దాడి పెంచిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు తెలంగాణ ప్రజలను కించపరుస్తూ పవన్ కామెంట్స్ చేశారు. పవన్ కామెంట్స్ కు కాంగ్రెస్ నేతలు వరుస కౌంటర్లు ఇచ్చారు. నిన్న ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఇవాళ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వార్నింగ్ ఇచ్చారు. పవన్ ను తెలంగాణ నుంచి తరిమి కొడతామంటూ ఎమ్మెల్సీ వెంకట్ వ్యాఖ్యానించారు. పవన్ సినిమాలు కూడా తెలంగాణలో ఆడనివ్వం అంటూ ఎమ్మెల్సీ వెంకట్ అన్నారు. తెలంగాణ ప్రజలకు పవన్ క్షమాపణలు చెప్పాల్సిందే అని వెంకట్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన తెలంగాణ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. టీఆర్ఎస్ కాంగ్రెస్ పోరులో కొత్త అజెండా తెరపైకి వచ్చిందని చెప్పాలి. ప్రస్తుతం పవన్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి తెలంగాణ ప్రజలను కించపరిచే విధంగా ఉన్నాయంటూ కూడా ఆరోపిస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు వరుస కూడా కౌంటర్లు ఇస్తూ ఉన్నారు. అసలు పవన్ కళ్యాణ్ ఏమన్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. సో నాకు నిజంగా చాలా బాగా, ఎందుకంటే నాకు దీనికి తగిలినంత దృష్టి నరుడి దృష్టికి నల్లరాయన పగిలిపోతుంటారు. అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పడి వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు మొండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. అన్నపూర్ణ అంటారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. సో నాకు నిజంగా చాలా బాగా, ఎందుకంటే నాకు దీనికి తగిలినంత దృష్టి నరుడి దృష్టికి నల్లరాయన పగిలిపోతుంటారు. అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పడి వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు మొండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. అన్నపూర్ణ అంటారు. పవన్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. సినిమా హీరో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రం గురించి తెలంగాణ ప్రజల్ని అగౌరవపరిచే విధంగా మాట్లాడటం అనేది చాలా బాధాకరం. గతంలో సినిమాలు ఆడేటప్పుడు తెలంగాణ రాష్ట్రం అంటే నాకు అపారమైన ప్రేమ ఉంది, అపారమైన గౌరవం ఉందని మాట్లాడిన నువ్వు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం కాగానే మతి స్థిమితం కోల్పోయి నీ స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్రం గురించి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరము. నువ్వు నిజంగా నీకు సిగ్గుంటే నువ్వు మాట్లాడిన మాటలకి కుటుంబ సమేతంగా తెలంగాణ రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్లి ఆంధ్రప్రదేశ్ లోనే ఉండు. నువ్వు కనీసం సోయి లేకుండా తెలంగాణ ప్రజలు అత్యధిక నీ సినిమాలు చూసి నిన్ను గౌరవిస్తుంటే బలుపుతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం గురించి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా దురదృష్టవశాతము. నువ్వు ఇదే రకంగా నీ వైఖరికి నువ్వు తెలంగాణ ప్రజలకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ రాష్ట్రంలో నీ సినిమాలు ఆడనివ్వము. నువ్వు రేపు పొద్దున తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతే నిన్ను పరిగెత్తించి తెలంగాణ రాష్ట్రంకి వెళ్లి కూడా తెలంగాణ యువత తెలంగాణ ప్రజలు తరిమి కొట్టే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ హెచ్చరిస్తున్నా. రైట్, ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. చెప్పండి క్రాంతి, ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం అయితే కాంగ్రెస్ నేతలు టార్గెట్ చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తోంది. దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అమూల్య, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసినటువంటి తెలంగాణపై చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. తెలంగాణ దిష్టి వల్లే కోనసీమలో కొబ్బరి చెట్లు పాడవుతున్నాయంటూ ఆయన కామెంట్స్ చేశారు. దీనికి కౌంటర్ గా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ముఖ్యంగా ప్రజాప్రతినిధులు దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గతంలోనూ తెలంగాణను ఉద్దేశిస్తూ కించపరిచే వ్యాఖ్యలు చేశారనేటువంటి ఒక ఆరోపణలు అయితే ఆయనపై వ్యక్తం చేస్తున్నారు. 2024 నుంచి 2014 నుండి ఇప్పటి వరకు కూడా వివిధ సందర్భాల్లో పవన్ కళ్యాణ్ తెలంగాణను ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ అన్నింటినీ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా బల్మూరి వెంకట్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యువజన విభాగం నాయకుడు బల్మూరి వెంకట్, అలాగే 2 రోజుల క్రితం జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, వీళ్ళిద్దరు కూడా చాలా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చారు.
తెలంగాణలో మరొకసారి పవన్ కళ్యాణ్ తిరగాలంటే తప్పకుండా ఆయన తెలంగాణ ప్రజలను క్షమాపణ కోరాలి అనేటువంటి ఒక ప్రధాన డిమాండ్ అయితే వారు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రాజకీయంగా కావచ్చు, ఇటు పొలిటికల్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కు ముందు నుంచి కూడా తెలంగాణ ప్రాంతంలో మంచి ఫ్యాన్ బేస్ ఉంది, మంచి ఫాలోయింగ్ ఉంది. కానీ ఆయన గతంలో చేసినటువంటి కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. తాజాగా కూడా తెలంగాణ ఉద్దేశించి ఆయన చేసినటువంటి కామెంట్స్ ను ఇటు కాంగ్రెస్ పార్టీతో పాటు తెలంగాణ వాదులు కూడా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. కేవలం రాజకీయాల కోసం, డబ్బు సంపాదన కోసం, తన సినిమాలను నడపడం కోసం తెలంగాణను ముందు పెట్టేటువంటి, తెలంగాణకు అనుకూలంగా మాట్లాడేటువంటి పవన్ కళ్యాణ్ ఏపీలో రాజకీయంగా సస్టైన్ కావడం కోసం తెలంగాణ ప్రజలను ఇలా మాట్లాడడం తప్పంటూ వాళ్ళంతా కూడా హెచ్చరిస్తున్నారు. మరి త్వరలోనే పవన్ కళ్యాణ్ కనుక తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పకుంటే ఆయన సినిమాలను తెలంగాణలో అడ్డుకుంటామనేటువంటి అయితే ఒక సీరియస్ వార్నింగ్ అయితే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల నుండి వ్యక్తం అవుతుంది. రైట్, ఇప్పుడు మరి ఈ వివాదం ఏదైతే ఉందో ఇటు తెలంగాణ ఉండొచ్చు, అటు ఆంధ్ర రాజకీయాల్లో ఇంకొక ప్రాబ్లం క్రియేట్ చేసే దిశగా వెళ్తుందంటారా? వాస్తవానికి తెలంగాణ 2014లో విడిపోయినప్పటి నుండి ఇప్పటికీ కూడా అన్ని రెండు ప్రాంతాల మధ్య, నాయకుల మధ్య మంచి సత్సంబంధాలే ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఇక్కడ హైదరాబాద్ కేంద్రంగా రాజకీయాలు నడిపిస్తున్నటువంటి చాలా నాయకులంతా కూడా ఇప్పుడు అమరావతి కేంద్రంగా రాజకీయాలు నడిపిస్తున్నారు. వారికి హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆర్థిక మూలాలు కావచ్చు, అలాగే ముఖ్యంగా వ్యాపార వర్తక రంగాలు, అలాగే సినీ పరిశ్రమ, వీళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారం మొత్తంగా కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ముఖ్యుల చేతుల్లో ఉన్నప్పటికీ హైదరాబాద్ లో వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రస్తుతం అయితే వ్యవహారం సాగిపోతుంది. అలాగే ఉద్యోగ ఉపాధి రంగాల్లో కూడా తెలంగాణ ప్రాంతానికి ఇటు ఎక్కువ, తెలంగాణ గ్రామీణ ప్రాంతాల కన్నా ఎక్కువ కూడా ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల నుండి చాలా మంది వచ్చి హైదరాబాద్ లో సెటిలర్ గా జీవిస్తున్నారు. ఇక్కడ ప్రజలతో మమేకమవుతూ జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు. కానీ కొంతమంది పవన్ లాంటి కొంతమంది రాజకీయ నాయకులు మాత్రమే తెలంగాణ ప్రజలను కించపరచడం, తెలంగాణ ఆంధ్ర ప్రజల మధ్య ఒక రకమైనటువంటి వేర్పాటువాదాన్ని తీసుకురావడం అనేటువంటిది తప్పని ఇక్కడ తెలంగాణ సమాజం నుండి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రైట్, ఇప్పుడు ఏదైతే ఒకవేళ కనుక క్షమాపణలు చెప్పకపోతే తెలంగాణలో సినిమాలు ఆడనివ్వమంటూ కూడా వెంకట్ వ్యాఖ్యానించారు. మరి ఇప్పుడు ఇది అసలు ప్రాక్టికల్గా పాసిబుల్ అంటారా, లేక ఇది జస్ట్ ఒక రాజకీయ స్టేట్మెంటా, ఏంటంటారు అసలు ఇది? వాస్తవానికి 2009లో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న తరుణంలో అప్పుడు తీన్మార్ సినిమా కూడా పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి తీన్మార్ మూవీని కావచ్చు, అలాగే కుమరంపులి మూవీని కావచ్చు, వీటిని అప్పుడు జరుగుతున్నటువంటి తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి జేఏసీ, దాంతో పాటుగా ఓయూ విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అందులో సఫలీకృతమయ్యారు. కానీ ఆ అనంతరం జరిగినటువంటి పరిణామాలు రాష్ట్ర విభజన, అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు ఇటు పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, ఆంధ్రాకు సంబంధించినటువంటి మూలాలు ఉన్నటువంటి వ్యక్తులు తీసేటువంటి సినిమాలు, వ్యాపారాలు కావచ్చు, వీటిపైన కూడా ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం కానీ, అఫీషియల్ గా తెలంగాణకు సంబంధించినటువంటి రాజకీయ పక్షాలు కానీ ఎప్పుడు కూడా అడ్డుకున్న సందర్భాలు అయితే జరగలేదు. ఎట్ ది సేమ్ టైం ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి నేతల నుండి కూడా తెలంగాణ ప్రజల పట్ల ఇట్లాంటి కామెంట్స్ కూడా ఎప్పుడు కూడా రాలేదు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు మాత్రం చాలా సీరియస్ పొజిషన్ కి వెళ్తున్నట్టుగా స్పష్టమవుతుంది. ఎందుకంటే ఇక్కడ వాస్తవానికి రాజకీయంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి అక్కడ పవన్ కళ్యాణ్ కావచ్చు కాస్త వైరం ఉన్నటువంటి వ్యవహారంగానే చూడాలి. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం అధికారంలో ఉంది. అక్కడ పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో కీలకమైనటువంటి వ్యక్తిగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక రకంగా తెలంగాణ ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అనేటువంటి ఒక అందివచ్చిన అస్త్రంగా కూడా భావించాల్సిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే గత సంవత్సర కాలంగా ఈ సినీ రంగంలో జరిగినటువంటి కొన్ని పరిణామాలు, ముఖ్యంగా ఆంధ్ర మూలాలు కలిగినటువంటి హీరోలకు సంబంధించిన వ్యవహారాల్లో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కాస్త కఠినంగా వ్యవహరించినప్పటికీ అదే సందర్భానుసారంగానే అలాంటి పరిస్థితిని ప్రభుత్వం ముందుకు తీసుకొస్తూ వచ్చింది. కానీ ఇటు గద్దర్ అవార్డ్స్ కావచ్చు, వీటి వ్యవహారాన్ని కావచ్చు చూసుకున్నట్టయితే ఖచ్చితంగా సీనియర్ ప్రతిభ ఆధారంగానే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి హీరోలకు మంచి గుర్తింపునిస్తూ ప్రస్తుతం అయితే వస్తుంది. కానీ ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ అనేవి ఏమున్నాయో, తెలంగాణ ప్రజలను ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు ఏమున్నాయో వాటిని మాత్రం ఇటు ప్రభుత్వం అటు తెలంగాణ వాళ్ళు సీరియస్ గా తీసుకునే పరిస్థితి ఉంది. ఒకవేళ కనుక భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పనట్లయితే ఈ వ్యవహారం ఇలాగే కొనసాగితే మాత్రం ఖచ్చితంగా తెలంగాణలో ఆయనకు సంబంధించినటువంటి
సినిమాలను అడ్డుకునే ప్రయత్నం జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ క్రాంతి. ఇక చూసుకుంటే ఏపీ డిప్యూటీ సీఎంను కాంగ్రెస్ నేతలు టార్గెట్ చేశారన్న విషయం అయితే క్లియర్గా తెలుస్తుంది. ఇక పవన్పై మాటల దాడైతే పెంచుతున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇక ప్రస్తుతం తెలంగాణ ప్రజలను కించపరుస్తూ పవన్ చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇక వాటిపైన అయితే కాంగ్రెస్ నేతలు వరుస కౌంటర్లు ఇచ్చారు. నిన్న ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అయి ఉండొచ్చు, ఇక ఇవాళ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కూడా వార్నింగ్ ఇచ్చారు. పవన్ను తెలంగాణ నుంచి తరిమి కొడతామంటూ ఎమ్మెల్సీ వెంకట్ అన్నారు. ఇక పవన్ సినిమాలు కూడా తెలంగాణలో ఆడనివ్వం అని క్లియర్గా వెంకట్ చెప్పారు. ఇక తెలంగాణ ప్రజలకు పవన్ క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ వెంకట్ డిమాండ్ చేశారు. అసలు ఇప్పుడు అనిరుద్ధ్ ఏమన్నారు ఒకసారి విందాం. తెలంగాణ వాళ్ళ దిష్టి దాకిచ్చినానికే నరదిష్టి అంట. తెలంగాణ వాళ్ళంటే మనమంతా నరదిష్టి పెట్టినానికి అంటే కోనసీమలో అంటే గోదావరి ఏరియా అంతా కొబ్బరి చెట్లకి మొండం లేకుండే అంటే మా కళ్ళు ఇంత చెడ్డ కళ్ళు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నాను, నువ్వేమో డిప్యూటీ సీఎం ఆంధ్ర, వచ్చి ఉండేదేమో రోజు హైదరాబాద్లో, ఇన్ని రోజులు బిజినెస్ చేసుకునేదేమో హైదరాబాద్. నిజంగా మాకు నరదిష్టి కానీ ఒకరు బాగుపడదు అనేది ఉంటే మీ ఆంధ్ర వాళ్ళు ఇక్కడ బిజినెస్ చేసుకోగలుగుతారా? ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేసుకుంటున్నారు, కన్స్ట్రక్షన్లో మీరే ఉన్నారు. ఆయన కానీ ఒక్క మాట వల్లనే మేము ఏమైనా అంటున్నామా? బిజినెస్ చేస్తున్నాము, ఫ్రెండ్లీగా ఉన్నాము. అట్లాంటి ఈరోజు నువ్వు ఒక ఇంత పెద్ద మంచివి నువ్వు ఇక మా తెలంగాణ ప్రజల గురించి తెలంగాణ గురించి మాట్లాడడం తప్పు, నేరం. నువ్వు క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నువ్వు ఒక పెద్ద పవర్ స్టారు, నీ గురించి ఏమైనా మాట్లాడితే తప్పు అంటే అది మాత్రం కరెక్ట్ కాదు. తప్పు నువ్వు మాట్లాడినావు కాబట్టి తప్పు అని చెప్తున్నావు. నేను కూడా మీ ఫ్యానే. మొన్న రీసెంట్ మూవీ కూడా ఫ్లాప్ అయిన మూవీ కూడా నీది అట్లీస్ట్ ప్రొడ్యూసర్ అయినా బాగుపడాలని చెప్పేసి ఇక్కడ 800 రూపాయలు టికెట్ పెంచితే కూడా నేను కూడా పోయి నీ మూవీ చూస్తాను. కానీ ఈరోజు నువ్వు సెంటిమెంట్గా మా తెలంగాణ వాళ్ళ గురించి మాట్లాడితే మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకు మళ్ళీ హైదరాబాద్లో ఆస్తులు కొనుక్కుంటున్నావు? మాది నరదిష్టి అంటున్నావు కదా, మరి మీరు బాగుపడితే మేము చూడలేము కదా, ఎందుకు హైదరాబాద్ ఆస్తులు కొనుక్కుంటున్నావు? అన్నీ అమ్మేసుకొని పోయి విజయవాడలో ఉండరాదా? నీకు ఇక్కడ ఏం పని అని చెప్పి నేను చెప్తున్నాను. 2024లో పొత్తు పెట్టుకున్నావు. నువ్వు సింగిల్గా పోయి ఉంటే నీ పరిస్థితి ఏందో అందరికి తెలుస్తుండే. నువ్వు సింగిల్గా పోలేదు, మళ్ళీ చంద్రబాబు నాయుడుని పట్టుకొని అయినవు. ఒక మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడిగా ఆయన పేరు చెప్పుకుంటేనే నీకు స్థానం ఉన్నది. నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారు లేకుంటే నువ్వు యాక్టర్ అయ్యేదా? నువ్వు ఎప్పుడైతే మాట్లాడినావో తెలంగాణ వాళ్ళ గురించి మాది నరదిష్టి, మా కళ్ళు పడే గోదావరి అంతా నాశనం అయిపోయిందని చెప్పి మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు. అట్లా మాట్లాడినప్పుడు నీకు కూడా చిత్తశుద్ధి ఉంటే నువ్వు హైదరాబాద్ ఆస్తులన్నీ అమ్ముకొని పోయి విజయవాడలో ఉండు. నీకు అంత ప్రేమ ఉంటే ఎందుకు హైదరాబాద్లో ఉంటున్నావు? అక్కడ నుండి 24 గంటలు సేవ చేయి. ఇంకోటి కూడా అంటున్నాను, వచ్చే ఎలక్షన్లో 15 ఏళ్ళ తర్వాత నేను సీఎం అవుతాను అన్నావు. నేను ఒక నార్మల్ ఎవ్వరి సపోర్ట్ లేకుండా జడ్చల ప్రజల సపోర్ట్ ఎమ్మెల్యే నేనే 10 ఏళ్ళ తర్వాత నేను కూడా సీఎం క్యాండిడేట్ కావచ్చు అని అన్నాను. నువ్వు ఇంకా 15 ఏళ్ళు అంటే నీకు 70 ఏళ్ళు అయినాక సీఎం అవుతాను. చేసేది ఏముంటుంది ఇంకా 70 ఏళ్ళకి అయితే? వచ్చే ఎలక్షన్లో ఇండివిజువల్గా నిలబడి రాదా? నేను కూడా ఒక ఫ్యాన్గా చెప్తున్నాను నీకు, నీ ఫ్యాన్లు కూడా అదే మాట్లాడుతున్నారు. ఎందుకు ఒకరితో పొత్తు? ఇండివిజువల్ నిలబడి గెలువు. నేను కూడా చెప్తున్నాము, మా నరదిష్టి ఉండదు, నువ్వు కావాలనే కోరుకుంటాం మేము. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాల్సిందే. మా తెలంగాణ గురించి మాట్లాడొద్దు, మేము మీ గురించి ఎక్కడ మాట్లాడుతున్నాము. మీరు వచ్చి తల దాచుకునేదేమో ఇక్కడ, అక్కడ జగన్ సీఎం అయితేనేమో మీ మనుషులు టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళు వచ్చి హైదరాబాద్లో ఉంటారు. అక్కడ మీరు సీఎం అయితేనేమో వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చేసి ఇక్కడ తల దాచుకుంటారు. అరే మీకు దాచుకునే దానికి హైదరాబాదు, మీ బిజినెస్ కోసమే హైదరాబాదు. కానీ తెలంగాణ వాళ్ళ కళ్ళు మాత్రము మేము నరదృష్టి పెడతామని చెప్పి మాట్లాడేది మాత్రం కరెక్ట్ కాదు. మీరు క్షమాపణ చెప్పాల్సిందే. లేకుంటే హైదరాబాద్ ఎందుకు ఆస్తులు కొనుక్కుంటున్నావు? ఇప్పుడే కొనుక్కుంటున్నావు కదా, ఆస్తులన్నీ ఎక్కడి నుంచి వచ్చి అప్పులన్నీ తీరినాయంట కదా అని అందరు ప్రజలు అంటున్నారు. అయినా కానీ యాజ్ అ ఫ్యాన్ మీ కుటుంబం బాగుండాలని చెప్పి, మీ కుటుంబంలో కూడా అందరూ తెలంగాణ వాళ్ళని పెళ్లి చేసుకున్నారు కదా. రామ్ చరణ్ ఎవరు చేసుకున్నారు? తెలంగాణ. అల్లు అర్జున్ ఎవరు చేసుకున్నారు? తెలంగాణ అమ్మాయిని. అంటే మా ఆస్తులు కావాలి, మావన్నీ కావాలి, కానీ మా కళ్ళు మాత్రం నరదిష్టి అని అంటారా? ఇది మాత్రం ఒప్పుకునేది. సినిమా